అతనికి 2 సూచనలు ఇవ్వడం జరిగింది, 2 మహిమలు. ఒకటి ఆయన చేతిలో కర్ర కిందేస్తే పాముగా మారిపోతుంది, ఇంకోటి ఆయన చంకలో చేయి పెడితే సూర్యునిలాగా దగదగాయమానంగా చేయి మెరవడం జరుగుతుంది, ఆయనకి ఎటువంటి నొప్పి బాధ లేకుండా. ఈ 2 సూచనలు తీసుకొని నువ్వు ఈజిప్టు రాజు, అప్పుడులో 1000 సంవత్సరాల స్టోరీ ఇది. ఈజిప్టు రాజు ఫారో అంటారు పరిశుద్ధ బైబిల్ ప్రకారం అయితే. నేనే దేవుణ్ణి, నేనే రాజుని అని చెప్పి అతను విర్రవీగుతున్నాడు గర్వంతో. నువ్వు వెళ్ళి అతనికి దేవుడు ఒక్కడే, నీకు నాకు దేవుడు ఒక్కడే అని చెప్పి సందేశం ఇవ్వడం జరిగింది. అతని తమ్ముని కూడా అతనికి సహాయంగా నియమించడం జరిగింది. ఆ తర్వాత ఫిరోను ఇదంతా మంత్రజాలం అని చెప్పి తన రాజ్యంలో ఉన్న మంత్రగాళ్ళందరినీ పిలిచి ఈ పోటీ పెట్టడం జరిగింది. ఆ పోటీలో మంత్రగాళ్ళందరూ ఓడిపోవడం జరుగుతుంది. వాళ్ళందరూ సాష్టాంగం చేసేసి మూసా గారు, హారూన్ గారు తెచ్చింది మంత్రశక్తి కాదు, అది దైవశక్తి అని చెప్పి రాజుగారికి చెప్పడం జరిగింది. అయినా సరే ఆయన ఒప్పుకోడు. ఇంకా చాలా కుట్రలో కుతంత్రాలు చేసిండు ఫిరోన్ రాజు. వీళ్ళని చంపాలని చూస్తే సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఇటు రాజు ఏమో సైన్యంతో చంపడానికి వచ్చాడు, ఇటు సముద్రం అడ్డం వచ్చింది. సముద్రం చీలి దారిచ్చింది. సముద్రం ఒడ్డుకి అవతలొడ్డికి వెళ్ళిపోయారంతా ఈ విశ్వాసులందరూ. మూసా గారిని అనుసరించిన అనుసర సమాజం అంతా సముద్రం దాటారు. సముద్రం దారిచ్చింది. సముద్రం 2 పాయలుగా జీరి దారిచ్చింది. చిన్న విషయం కాదు ఇది, నిజమైన సంఘటన. ఈజిప్ట్లో జరిగిన యథార్థమైనటువంటి సంఘటనలు ఇవన్నీ. ఆ తర్వాత మాకు కూడా దారిచ్చింది అనుకొని ఈయన రాజుగారు సైన్యంతో సముద్రంలోకి దిగటం జరిగింది. సముద్రంలో దిగిన తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత సముద్రాన్ని కప్పేశాడు దైవం. అందరు చనిపోయారు. రాజుగారు కూడా చనిపోయాడు. ఫిరోన్ రాజు కూడా చనిపోతూ అప్పుడు ఏమంటున్నాడు, ఇజ్రాయేలీల దేవుడే అందరికీ దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, నేను ఒప్పుకుంటున్నానంటే అప్పుడు దైవదూతను పంపించాడు. దేవుడు అంటున్నాడు, చావు గడియల మీదకి వచ్చాక దేవుడా అని అంటాం, అది లెక్కకు రాదు అని చెప్పి, నువ్వు పరమ దుర్మార్గుడివి, నువ్వు చెడ్డవాడివి, భూమండలం మీద నీ చెడ్డతనానికి దైవ వ్యతిరేకతకి గుర్తుగా నీ శవాన్ని ప్రళయం దాకా ఉంచుతాను, కుళ్ళిపోకుండా. దానం చేయాలి ఎప్పటికి కూడా. 1000 సంవత్సరాలు శవం అంతే ఉంది. ఎక్కడుందంటే ఈజిప్ట్లో ఖైరో అనే మ్యూజియంలో ఉంది. ఎప్పటికీ మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి అని చెప్పి నేను భాగంలో మనం చెప్పడం జరిగింది. అయితే ఇక అక్కడి నుంచి వారందరూ చూడండి, 1000 సంవత్సరాలు సముద్రంలో ఉంది, కానీ ఏ తిమింగలం ఆ శవాన్ని తినలే. దైవ ఆజ్ఞ మేరకి చేపలు కూడా ఆహారం తింటున్నాయి. సముద్రంలో ఉన్న చేపలు సైన్యాన్ని అన్నిటిని తినేసినాయి. మరి అందరూ మనుషులే. ఫిరోన్ కూడా రాజు కూడా మనిషే, కానీ రాజు చెయ్యి కాదు కదా, వేలు కూడా కొరకలే ఏ చేప వచ్చి. ఇప్పటికీ దాన్ని 1905లో బయటికి తీశారు. ఈజిప్ట్లో మ్యూజియంలో ఇప్పటికీ ఉంది, ఖైరో మ్యూజియంలో ఉంది. సరే, అక్కడి నుంచి వాళ్ళ యొక్క అంతం అయిపోయిన తర్వాత ఇజ్రాయేలీల సంతానమా, మేము మీకు మీ శత్రువు నుండి విముక్తి కలిగించాం దైవం చెప్తున్నాడు. తూరు పర్వతం కుడి పక్కన మీరు హాజరయ్యేందుకు గడువు నిర్ణయించాము. ఇంకా మీపై మన్ సల్వాలను అవతరింపజేశాము. మేము ఇచ్చిన పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి. ఈ మూసా అలైహిస్సలాం కాలానికి ముందు ఈ పండ్లు ఫలాలు ఇవన్నీ లేవు. మూసా అలైహిస్సలాం కాలంలోనే మాకు ఇంకా ఈ మాంసం తిని అంతకుముందు అందరూ మాంసాహారులే. అర్థమవుతుందా? అంతకుముందు అందరూ మాంసాహారులే, వేటాడే వాళ్ళు మాంసాహారులే, శాకాహారులు లేరు. మూసా అలైహిస్సలాం కాలంలో వీళ్ళు ఈ మాంసం తిని మాకు బోరు కొడుతుంది, మాకు నోరు సైదప్పింది, మాకు పండ్లు ఫలాలు ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ మాకు అనుగ్రహించని చెప్పి దైవాన్ని అడగటం జరిగింది. అందుకనే ఏ యొక్క ఉల్లిగడ్డ చూసుకున్నా, కూరగాయలు చూసుకున్నా, ఆకుకూరలు చూసుకున్నా 4 క్రీస్తు పూర్వం ఈ మొత్తం 4000 సంవత్సరాల చరిత్రే ఉంటుంది. అవతల లేవై దైవం ఇచ్చాడు. అర్థమవుతుందా? అంతా మాంసాహారులే అంతకుముందు, ఎంత పెద్ద రాజు అయినా కానీ. ఇది మరి మనకి అంటే అంచనా తెలిసేటటువంటి విషయం. మన్సల్వాలని మీపై అవతరం. మన్సల్వాలంటే మాంసాహారం మొత్తం. అది ఇచ్చిన పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి. అలాలంటే ఇవాళేదో అలాలంటే పరిశుద్ధమైన అనేటటువంటి వర్డ్ దాని అర్థం. హరాం అంటే అపరిశుద్ధమైన ఆహారం. దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు తెలియక, దాని మీనింగ్ తెలియక. అది అరబీ వర్డ్. హలాల్ అంటే పరిశుద్ధమైనది, అంటే కోసుకొని తిన్నా ఏది తిన్నా హలాల్ అనేది పరిశుద్ధమైన ఆహారం తినండి. హరాం అంటే అపరిశుభ్రమైన. ఎందుకు అపరిశుభ్రం అనేది అదొక పెద్ద టాపిక్, అది తర్వాత చెప్పుకుందాం. పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి. దానిని తిని తిరుగుబాటు చేయకండి. దేవుడిచ్చిన ఆహారమే తిని
బలం వచ్చిన తర్వాత, శక్తి వచ్చిన తర్వాత దేవుడి ధర్మం మీదనే బలవంతం తిరుగుబాటు చేయకండి. చేస్తే నా ఆగ్రహం మీపై విరుచుకుపడుతుంది. ఎవడి మీద నా ఆగ్రహం విరుచుకుపడుతుందో అతడు పతనం కావటం తథ్యం. దైవం చెప్తున్నమాట ఇది. అయితే ఎవడు పశ్చాత్తాపడతాడో మరియు విశ్వసించి మంచి పనులు చేస్తాడో, ఆ తర్వాత సక్రమంగా నడుచుకుంటాడో అతనిని నేను అమితంగా మన్నిస్తాను. అందరూ తప్పు చేస్తారు, కానీ కొద్దిగా ఆలోచించి ఇదేంటి, దేవుడి ఇచ్చిన ఆహారమే తిని బలం వచ్చిందని దేవుడి ధర్మం మీదనే నేను దౌర్జన్యం చేయడానికి ఎట్లా మనసు వచ్చింది నాకని ఆలోచన చేసి తౌబా చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, అతనికి దైవం ధర్మ మార్గాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. మూసా ఏ విషయం నిన్ను నీ జాతి ప్రజల కంటే ముందుగా ఎక్కడికి తీసుకువచ్చింది? అతను ఇలా మనవి చేసుకున్నాడు, ఇదిగో వారు నా వెనక వస్తూనే ఉన్నారు, నేనే త్వరగా నీ సాన్నిధ్యానికి వచ్చాను. నా దైవమా, నీవు నా పట్ల ప్రసన్నుడు కావాలని అని చెప్పాడు. జాతి కంటే ముందే ఆయన వచ్చాడట, అది తూరు పర్వతం పక్కకి. అయితే మేము నీ వెనక నువ్వు లేనప్పుడు నీ జాతిని పరీక్షకు గురి చేశాము. సామిరి వారిని మార్గం తప్పించాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, సముద్రం నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సామిరి అనేటటువంటి ఒక వ్యక్తి మూసా గారి అడుగుజాడల్లో నుంచి కొంత మట్టిని సేకరించడం జరిగి మూసా గారిని 30 రోజుల నుంచి 40 రోజులు తూరు పర్వతం గ్రంథం ఇయటానికి దైవం అతన్ని పిలవటం జరిగింది. అంటే ఈయన్ని ఈ జాతిని పరీక్షించడానికి. ఇజ్రాయేలీలు ఎంత తొందరపాటు గలవాలంటే, ఎంత దేవుడి ధర్మం నుంచి ఎంత తొందరగా దారి తప్పిపోయారనేది ఇది ఒక పెద్ద ఉదాహరణ. అయితే ఏమైందంటే, అది తీసుకున్న మట్టితోని ఆయన ఒక ప్రతిమను తయారు చేశాడు. ఒక ప్రతిమను తయారు చేసి దానికి బొక్కలు పెట్టాడు. బొక్కలు పెడితే గాలి దాంట్లో ఎద్దు వంటి అరుపు రావడం జరిగింది. అప్పుడు జాతి ప్రజలకు చెప్తున్నాడు, మూసా గారు లేడు కదా, ఇదే మీ దేవుడు, పైన ఆయన కూడా మీ దేవుడే, ఇది కూడా మీ దేవుడే, ఈ విషయం మూసా మీకు చెప్పడం మర్చిపోయాడు, దీన్ని కూడా ఆరాధించనంటే దాని చుట్టూ భజనలు చేసుకుంటూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి దాన్ని దేవుడు అంటం జరిగింది. అప్పుడు దైవం చెప్తున్నాడు, మూసా నీ జాతి నువ్వు 30 రోజులే లేవు, 40 రోజులే లేవు, నీ జాతి ఏం చేస్తుందో చూడు ఒకసారి. 40 రోజులు పెద్ద ఫిరోను యొక్క బానిసత్వంలో ఉన్న జాతిని విముక్తి చేశాను, ఎన్నో ఆపదలు తొలగించాను, ఎంతో కరుణించాను. 40 రోజులు నా మీద ధ్యాస లేకుండా వేరే దాని మీదకి ధ్యాస వెళ్ళిపోయింది, నీ జాతి ఏం చేస్తుందో చూడని మూసా గారికి చూపించడం జరిగింది దైవం. ఈయన ప్రవక్త కదా. అప్పుడు మూసా ఆగ్రోదగ్గుడై మొత్తం కోపం వచ్చేసింది ఆయనకి, దుఃఖిస్తూ ఏడ్చుకుంటూ నా జాతి వారి వైపునకు మరలాడు. అక్కడికి వెళ్ళి ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, మీ దైవం మీకు మంచి వాగ్దానాలు చేయలేదా? మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించాడు కదా, అప్పుడే ఎన్నో రోజులు గడిచినట్లు మీకు అనిపించిందా? లేక మీరు మీ దైవం కోపాన్ని మీపై కొని తెచ్చుకోవాలని మీరు కోరుకుంటున్నారు? దేవుడి కోపాన్ని కోరి తెచ్చుకుంటారా మీ మీదకి? నాకు చేసిన వాగ్దానాన్ని భంగం చేశారా? నాకు చేశారు కదా, దేవుడు అక్కడనే వాగ్దానం చేశారు కదా, ఇంకా దేన్ని ఆరాధించనని వాగ్దానం చేశారు కదా, దాన్ని కూడా భంగం చేశారా? దానికి వారు ఇలా సమాధానం ఇచ్చారు, ఇలా అన్నారు, మేము నీకు చేసిన వాగ్దానాన్ని మేమే భంగపరచలేదు. జరిగింది ఏమిటంటే, ప్రజల ఆభరణాల బరువు మాపై పడగా మేము వాటిని కింద పడవేశాము, అంతే. తర్వాత సామిరి కూడా ఏదో కొంత వేశాడు. వారిపై ఒక సృష్టితాన్ని అంటే ఆవుదోడి విగ్రహాన్ని చేసుకున్నారు. అప్పుడు 1000 సంవత్సరాల పూర్వమే దాన్ని వెలికి తీశాడు. దానిలో ఎద్దు వంటి అరుపు శబ్దం వచ్చేది. ప్రజలు అరుస్తూ ప్రజలందరికీ చెప్తున్నాడు, ఇదే మీ దైవం, మూసా దైవం కూడా ఇదే. మూసా దీన్ని మర్చిపోయాడు మీకు చెప్పటం, పైవాడు దేవుడే ఇది కూడా దేవుడే అని చెప్పి మూసా చెప్పడం మర్చిపోయాడు అని అన్నారు. అది వారు అడిగిన దానికి సమాధానం చెప్పజాలదనే విషయాన్ని, వారి లాభ నష్టాలపై దానికి ఏ అధికారం లేదు అనే విషయాన్ని వారు గమనించడం లేదా? ఇది ప్రతిమ, అర్థమవుతుందా కాదా? ఇది ప్రతిమ, మనుషులు తయారు చేసుకున్నారు. ఆకాశాలపై నుండి కాలచక్రాన్ని నడిపించే దైవం ఎక్కడ? ఇది మీరు చేసుకుంది ఇది ఎక్కడ? ఇది దైవంతో ఎలా సమానమైద్ది? మీరు ఇది కొద్దిగా ఆలోచించరా అని ఆయన వివరించే ప్రయత్నం చేశాడు. అయితే లాభ నష్టాలన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి, చావు పుట్టుకలన్నీ దేవుడి చేతిలో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. హారూన్
ముందే వారితో ఇలా అన్నాడు, మోసా రాకంటే ముందు హారూన్ కూడా చెప్పాడు, ఈయన తమ్ముడు ఉన్నాడు ఇక్కడ, అయినా సరే హారూన్ని కొట్టి చంపేస్తారేమోననే భయంతో ఆయన సైలెంట్ అయిపోయాడు. కరుణామయుడు మీ దైవం అని చెప్పాడు, కనుక మీరు నన్ను అనుసరించండి, నా మాట వినండి. కానీ వారు అతనితో ఇలా అన్నారు, మా వద్దకు మోసా తిరిగి వచ్చే వరకు మేము దీన్నే పూజిస్తాం. మోసా గారిని తోవా పర్వతం కుడి పక్కకి పిలిచాడు, దైవం పిలిచాడు గ్రంథం ఇయటానికి. 40 రోజుల్లోనే వీళ్ళు మోసా వచ్చేది నీ మాటని మేము మీ అన్న వచ్చేదాకా దీన్నే మేము పూజిస్తామని చెప్పని అన్నారు. మోసా తన జాతి వారిని మందలించిన తర్వాత హారూన్ వైపునకు తిరిగేలా అన్నాడు. హారూన్, ఆయన వచ్చాడు కదా, కోపంతో అడుగుతున్నాడు, నీవు మార్గం తప్పుతున్నారు, వీరు మార్గం తప్పుతున్నారనే విషయం నువ్వు గమనించినప్పుడు నా మార్గాన్ని అనుసరించకుండా నిన్ను వారించిన విషయం ఏమిటి? నువ్వు వీళ్ళని ఎందుకు ఆపలేదు? దేవుడు ఒక్కడనే విషయం మీద ఎందుకు వీళ్ళకి వివరించలేదు అని చెప్పి తమ్ముడిని అడగడం జరిగింది. నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించావా? తమ్ముడిని అడుగుతున్నాడు. నువ్వు కూడా నా ఆజ్ఞను ఉల్లంఘించావా అంటే హారూన్ ఇలా జవాబు చెప్పాడు, నా తల్లి కుమారుడా, నా గడ్డాన్ని పట్టుకోకు, నా తల వెంట్రుకలను పట్టి లాగకు. ఇజ్రాయెల్ సంతతిలో నీవు చీలికలు తీసుకొచ్చావని, నా మాటను లక్ష్య పెట్టలేదని నీవు అంటావని నేను భయపడ్డాను. ఇక్కడ గొడవ ఇద్దేమో, వీళ్ళు 2 వర్గాలు అయిపోతారేమో, నువ్వు వచ్చి నన్ను 2 వర్గాలు చేసినవి నన్ను తిడతావేమోనని నేను ఆగాను. వీళ్ళు నన్ను కొట్టి చంపేసేటట్టున్నారు, నేనేం చెప్పినా వినే పరిస్థితిలో లేరు, అందుకే నేను ఈ విడిపోవటం నాకు ఇష్టం లేక నేను సైలెంట్ అయిపోయానని చెప్పి తమ్ముడు చెప్తున్నాడు. ఇజ్రాయేలీ సంతతిలో చీలికలు తీసుకొచ్చావు, నా మాటను లక్ష్య పెట్టలేదని నువ్వు అంటావని నేను భయపడ్డాను అన్నాడు. అప్పుడు మోసా, అయితే సామిరి నీ సంగతి ఏంటి చెప్పు అని అన్నాడు. సామిరి అసలు చేసినోడు ఉన్నాడు కదా, అడుగుజాడల్లో మట్టిని తీసుకొని ప్రతిమను తయారు చేసినోడు అన్నాడు, నీ సంగతి ఏందో చెప్పు అని అడిగాడు. అతను ఇలా అన్నాడు, నేను వారికి కనిపించని ఒక దానిని చూశాను. అప్పుడు నేను సందేశహారిని అడుగుజాడల్లో ఒక పిడికెడ మట్టిని తీసుకున్నాను, దానిని ఈ బొమ్మలాగా ప్రతిమలాగా చేసి దానిపై పోశాను. అది నా ఆత్మకు అలానే సూచించింది, నేను అలానే చేశాను అన్నాడు. మోసా ఇలా అన్నాడు, సరే వెళ్ళిపో ఇక్కడి నుంచి, జీవితాంతం నువ్వు నన్ను ముట్టుకోకండి అని అరుస్తూనే ఉంటావు. మోసా గారు చెప్పించిండు, నువ్వు మన జాతిని దారి తప్పించావు, దేవుడి నుంచి దారి తప్పించావు. జీవితకాలం నన్ను ముట్టుకోకండి, నేను శపించబడ్డాను, నన్ను ముట్టుకోకండి, నేను శపించబడ్డానని అరుస్తూనే ఉంటాయి. ఇదే నీకు శాపం అని చెప్పి శాపం పెట్టడం జరిగింది అని అరుస్తూనే ఉంటావు. నీ విచారణ కొరకు ఒక సమయం నిర్ణయమై ఉంది, అది నీ విషయంలో ఏమాత్రం తొలగదు. ఇక చూడు, శ్రద్ధాభక్తులతో నీవు ఆరాధించే ఈ సృష్టితాన్ని ఇప్పుడే మేము కాల్చి పారవేసి సముద్రంలో కలిపివేస్తామని అన్నాడు. ప్రజలారా, మీ దేవుడు కేవలం ఆకాశాలపైనున్న ఆ దైవం మాత్రమే, ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు. ప్రతి విషయాన్ని ఆవరించి ఉంది ఆయన జ్ఞానం, ఆయన శక్తి, ఆయన జ్ఞానం ప్రతి విషయాన్ని ఆవరించి ఉంది అని చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా తర్వాత ఏం జరిగింది, ఇంకా కొన్ని సంఘటనలు వివరిస్తున్నాడు, వాటిని మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఓకే అండి, అందరం బాగుండాలి. ఆకాశాలపైన ఉన్న దైవం మనకి చూడటానికి కళ్ళు ఇచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు, ఆలోచించడానికి మెదడిచ్చాడు. తిన్న అన్నం శక్తిగా మారి మన పనులు మనం చేసుకునే విధంగా శక్తిగా మార్చేవాడు కూడా ఆయనే. ఆ అన్నం తిన్న తర్వాత, దేవుడిచ్చిన అన్నం తిన్న తర్వాత, అది శక్తిగా మారిన తర్వాత, ఇందాక అదే వచ్చింది, మళ్ళీ ఆ శక్తితోనే దేవుడి ధర్మం మీదనే మనం వ్యతిరేకం చేస్తే అది ఎంత పెద్ద క్షమించరాని నేరం జ్ఞానం ఉండి. అదే విషయం చెప్తున్నాడు. పశువులు మేత మేసి కడుపు నిండగానే యజమాని ఇంటికి వస్తాయి, యజమాని గుర్తిస్తాయి. చూడండి, చిన్న దూడకు కూడా ఏదైనా గడ్డి మేపితే వచ్చి ఆ గడ్డి తిని నాకిద్ది, అది యజమాని చేతిని నాకిద్ది. అంత విశ్వాసం అంటే వాటిని చూసి నేర్చుకో అంటున్నాడు. మరి వాటికి అంత విశ్వాసం ఉంటే మనకెంత విశ్వాసం ఉండాలి? మనకి నోరిచ్చినోడు, కళ్ళు ఇచ్చినోడు, భార్యాభర్తల బంధం ఇచ్చినోడు, పిల్లల్ని ఇచ్చినోడు. కాబట్టి ఆయన మీద మనం మనసుని స్థిరంగా నిలిపి, డబ్బులు కానీ ఆహార పదార్థాలు కానీ వాటితో కాదు ఆరాధించేది, మనసుతోనే ఆరాధించాలి. అప్పుడు భక్తి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఆ భక్తితో నువ్వు భగవంతుడితో మాట్లాడుకొని అడిగి ఏదైనా సాధించుకోవచ్చు, నీకేం కావాలో అది ప్రతి మంచి సాధించుకోవచ్చు. ఆయన అంటున్నాడు, నువ్వు అడుగు, నేను ఇస్తాను. అడగకుండా నీ కళ్ళు ఇచ్చా, అడగకుండా నోరిచ్చా, అడగకుండా చేతులిచ్చా, చెవులిచ్చా, కాళ్ళిచ్చా, అడగకుండా ఎన్నో ఇచ్చా. నోరు తెరిచి నువ్వు అడిగితే, నన్నే అడిగితే నీ మాట కాదంటానా? నన్ను అడుగు అని ఆకాశాలపై నుండి ఆయన అంటున్నాడు.
గ్రంథాల ద్వారా ఈ విషయం తెలియజేశాడు, ప్రవక్తల ద్వారా ఈ విషయం తెలియజేశాడు. మన జ్ఞానానికి అర్థమవుతుంది. నువ్వు అడిగితే ఆపదలు తొలగించేవాడు ఆయనే, ఆదుకునేవాడు ఆయనే, కరుణించేవాడు ఆయనే, కటాక్షించేవాడు ఆయనే, కోరికలు తీర్చేవాడు ఆయనే. ఆకాశాలపైన ఉన్న దైవం కాబట్టి ఆయన నువ్వు ఏ పేరుతో పిలిచినా ఆకాశంకి వెళ్ళి చూసి పిలవాలి. భక్తి అంటే వ్యాపారం కాదు. భక్తి అంటే ఏదో దేవుడికి ఆహారం. చూడండి, కొన్ని వింటున్నాం మనం. ఆయనకి ఆహారం పెడతామంట, మనం పెట్టలేస్తాం ఆయనకు ఆహారం. భూమి ఆకాశాలనే ఆయన కుడి చేతులు పెట్టుకుంటాడు. ఆయనకి ఆహారం పెట్టిన తర్వాతే మనం తినాలంట. ఆయన తింటున్నాడు ఆహారం, అది ఆలోచించమంటున్నాడు. ఆయనకి ఎవరు ఆహారం పెట్టలేరు. ఆయనకే కాదు, ఒక జంతువుకే పెట్టలేరని ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. సముద్రంలో ఉన్న ఒక తిమింగలానికి మనం ఆహారం పెట్టలేము, మనం దేవుడికి ఏం ఆహారం పెడతాం? కాబట్టి అందరం బాగుండాలి, అందరి మేలు కోరాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి. అందరికీ అదే పగలు, అందరికీ అదే రాత్రి, అందరికీ అదే పుట్టుక, అందరికీ అదే మరణం, అందరికీ అదే ఆకలి, అందరికీ అదే నీళ్లు, అందరికీ అన్నీ సమంగా ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినవాడు ఒక్కడు కాబట్టి ఆలోచించండి, పరిశీలించండి, గ్రంథాలన్నీ నమ్మండి, గ్రంథాలన్నీ నమ్ముదాం, ప్రవక్తలందరినీ ప్రేమిద్దాం, వారి దారిలో నడుద్దాం. ఆమీన్, తదాస్తు. జై హింద్. అలాంటి